ఫైనైట్ క్లాజ్ కావచ్చు, నాన్ ఫైనైట్ క్లాజ్ కావచ్చు, లేదా పార్టిసిపల్ కావచ్చు, ఐడెంటిఫై చేయమని అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ దిస్ నాలెడ్జ్. ఓకే, ఫస్ట్ ఫైనైట్ వర్బ్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ మన క్లాజెస్ తెలుసుకోవాలంటే ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. A finite verb is a verb that has subject and shows number or tense. Here is an example. చూడండి, ఫైనైట్ వర్బ్ అంటే ఏంటంటే దానికంటూ సొంతంగా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, లేదా ఆ సబ్జెక్ట్ యొక్క నెంబర్ని తెలియజేస్తుంది, లేదా టెన్స్ని తెలియపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ కుక్స్ క్యారెట్స్ అన్నాం. ఇది వర్బ్ అని మనకు తెలుసు. అది ఫైనైటా నాన్ ఫైనైటా ఎలా తెలుసుకోవాలంటే, కుక్స్ అనేది ఏం తెలియజేస్తుంది? వర్బ్ అనేది తెలియజేస్తుంది, అంటే టెన్స్ని తెలియజేస్తుంది. వంట వండుతుంటాడు అంటే అది మెయిన్ వర్బ్ అనమాట, ఒక యాక్షన్ వర్బ్గా నిలిచింది. అలా యాక్షన్ వర్బ్గా నిలబడిన దాన్ని మనం ఫైనైట్ వర్బ్గా చెప్పుకుంటాం. నెంబర్ ఎలా తెలియజేస్తుంది? జాన్స్ బ్రదర్స్ కుక్, ఇక్కడ అన్నదమ్ములు కాబట్టి ఇక్కడ నెంబర్, ఇక్కడేమో సింగులర్ చూపించింది, ఇక్కడేమో ప్లూరల్ చూపిస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తుంది? స్టాండ్స్ యాజ్ అన్ యాక్షన్ వర్బ్ కుక్ అని. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది నెంబర్ అనేది. అలాగే టెన్స్ చెప్పుకున్నాం, ఈజ్ కుకింగ్ అను, లేదా కుక్. ఎలా? జాన్ కుక్ క్యారెట్స్. ఇక్కడ ఏం చేస్తుంది? పాస్ట్ టెన్స్ సూచించింది. అంటే అదేం చేస్తుంది? ఇట్ డినోట్స్ టెన్స్, ఇట్ డినోట్స్ నెంబర్, ఇట్ డినోట్స్ సబ్జెక్ట్. హూ కుక్స్? జాన్ కుక్స్. కుక్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? జాన్. కుక్ యొక్క సబ్జెక్ట్, కుక్స్ యొక్క సబ్జెక్ట్ జాన్. కుక్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? జాన్స్ బ్రదర్స్. అంటే నెంబర్ తెలియజేస్తుంది, సబ్జెక్ట్ తెలియజేస్తుంది, ప్లస్ వర్బ్ తెలియజేస్తుంది, వర్బ్ యొక్క టెన్స్ తెలియజేస్తుంది. ఇప్పుడు ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్. ర్యాచల్ ఈజ్ హ్యాపీ అన్నాం. ఇక్కడ ఈజ్ అనేది ఏమైంది? మెయిన్ వర్బ్ అయింది మనకి. ఈజ్ అనేది మెయిన్ వర్బ్, ఇది కూడా టెన్స్ తెలియజేస్తుంది. ప్రస్తుతం సబ్జెక్ట్ తెలియజేస్తుంది. ఈజ్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? ర్యాచల్ అని తెలియజేస్తుంది. హీ పెయింటెడ్ ది ఫెన్స్, పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది, సబ్జెక్ట్ హీ అన్నమాట. అలాగే షీ వాజ్ వార్నిషింగ్ అన్నాం. షీ వాజ్ వార్నిషింగ్ అన్నాం. ఇక్కడ కూడా ఏమైంది? అది టెన్స్ తెలియజేస్తుంది అండ్ మెయిన్ వర్బ్ గానే ఉంది. మెయిన్ వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ వర్బ్ చేసే పని చేస్తుంది. వాజ్ వార్నిషింగ్, వార్నిషింగ్ చేస్తూ ఉన్నది, పాస్ట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్ టు బి పర్టికులర్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇప్పుడు వి స్పెండ్ అన్నాం. స్పెండ్ గడిపాము అంటే వర్బ్. వి వాంట్ మేము కోరుకుంటున్నాము, వర్బ్. యూ షుడ్ టేక్, డోంట్ లై అబద్ధం చెప్పకు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు నాన్ ఫైనైట్ వర్బ్ వద్దాం. ఫైనైట్ వర్బ్ అంటే చెప్పాను కదా, ఇట్ డినోట్స్ యాక్షన్, టెన్స్, నెంబర్, సబ్జెక్ట్ తెలియజేస్తుంది. మరి నాన్ ఫైనైట్ ఏం చేస్తుంది అంటే, నాన్ ఫైనైట్ వర్బ్స్ డు నాట్ వర్క్ యాజ్ యాక్చువల్ వర్బ్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. సెంటెన్స్ ఫార్మేట్ చేసేటప్పుడు యాక్చువల్ వర్బ్స్ గా, అంటే వర్బ్ చేసే పని చేయదు. మామూలుగా వర్బ్ ఏం చేస్తుంది? యాక్షన్ డినోట్ చేస్తుంది, మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ వర్బ్ ఉంటుంది, కానీ అది యాక్షన్ డినోట్ చేయదు, వర్బ్ గా అంటే టెన్స్ గా నిలబడదు, ఒక వర్బ్ గా నిలబడదు. దే హ్యావ్ ది ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. ఫార్మ్ వర్బ్స్ లోనే ఉంటాయి. అంటే ఎట్లా ఉంటాయి? టేక్ కుక్ ఉండొచ్చు, కుకింగ్ ఉండొచ్చు, కుక్ ఉండొచ్చు, కానీ బట్ ది నాట్ వర్క్ యాజ్ దెమ్. దెమ్ అంటే వర్బ్ లాగా పని చేయదు. దే వర్క్ యాజ్ యాడ్జెక్టివ్స్, జెరెండ్స్ అండ్ యాడ్వర్బ్స్ ఇన్ ద సెంటెన్స్. ఫామ్ లో వర్బ్స్ అయినప్పటికీ ఫంక్షనింగ్ లో అవి యాడ్జెక్టివ్స్ గాను, జెరెండ్స్ గాను, యాడ్వర్బ్స్ గాను నిలబడతాయి. ఒకసారి చూద్దాం. టు ఇన్ఫినిటివ్, ఒక నాన్ ఫైనైట్ వర్బ్ అనేది టు ఇన్ఫినిటివ్ గా ఎలా నిలబడుతుంది చూడండి. ఇట్ ఈస్ డేంజరస్ టు డ్రైవ్ ఆన్ ది స్లిప్పరీ రోడ్ అన్నాము. ఇక్కడ టు డ్రైవ్ అనేది మనకి కనిపిస్తుంది, కానీ ఇది నాన్ ఫైనైట్. ఫైనైట్ వర్బ్ ఏంటి తెలుసా? ఇక్కడ ఇట్ ఈజ్ అనేది ఫైనైట్ వర్బ్ చేసే పని చేస్తుంది. ఇక్కడ టు డ్రైవ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ ఉన్నప్పటికీ కూడా అది వర్బ్ చేసే పని చేయట్లేదు. ఇట్ ఈస్ డేంజరస్, అది ప్రమాదకరం అంతే. టు డ్రైవ్ కావచ్చు, టు ఈట్ కాదు, ఏం మనకు అనవసరం. ఇంకా ఇట్ ఈస్ డేంజరస్, ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ వచ్చేసింది మనకి వర్బ్ ఫామ్ ఫంక్షన్. అదే అది ఫైనైట్ వర్బ్ ఎప్పుడవుతుంది తెలుసా?
he drives on the slippery road. On the slippery road. ఇప్పుడు డ్రైవ్, సరే మీరు డ్రైవ్ అనేది తీసుకుందాం. అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ది డ్రైవ్ ఆన్ ది స్లిప్పరీ రోడ్. ఇక్కడ డ్రైవ్ అనేది ఫైనైట్ వర్బ్. ఎందుకు? అది యాక్షన్ తెలియజేస్తుంది. కానీ ఇక్కడ తెలియజేయడం లేదు. ఎందుకు? ఇట్ ఈస్ డేంజరస్ టు డ్రైవ్ అంటే దీనికి కాంప్లిమెంట్గా నిలబడింది కాబట్టి అది మనకు వర్బ్ కాదనమాట. అది తేడా ఫైనైట్ వర్బ్ కి నాన్ ఫైనైట్ వర్బ్ కి తేడా. ఇది కూడా చూడండి, వీఆర్ రెడీ టు ప్లే నౌ అన్నాం. ఇక్కడ టు ప్లే అనేది టు ఇన్ఫినిటివ్ అంటే అది టు ఇన్ఫినిటివ్ అనేది కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్. ఇవన్నీ నాన్ ఫైనైట్ వర్బ్స్ మనం చెప్పుకుంటుంది. దాంట్లో వేరియస్ టైప్స్ ఇవి. ఇప్పుడు ఇక్కడ ఆర్ రెడీ, ఆర్ అనేది ఫైనైట్ వర్బ్, టు ప్లే అనేది నాన్ ఫైనైట్. అది ఎప్పుడు ఫైనైట్ అవుతుంది తెలుసా? we play now లేదా we are playing now లేదా we played then, అప్పుడు అది ఫైనైట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? అది టు ప్లే అనేది నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్ లో ఏ టైప్ అంటే టు ఇన్ఫినిటివ్. ఇది కూడా అంతే. ఇట్ ఈస్ డిఫికల్ట్, ఐ ఫెల్ట్. ఇక్కడ ఫెల్ట్ అనేది ఫైనైట్ వర్బ్ వచ్చేసింది ఆల్రెడీ యాక్షన్. టు కాంప్రహెండ్ అనేది టు ఇన్ఫినిటివ్. ఇప్పుడు ఒక నాన్ ఫైనైట్ వర్బ్ యాడ్జెక్టివ్ గా ఎలా నిలబడుతుందో చూద్దాం. యాడ్జెక్టివ్ గా we ate a lot of roasted meat అన్నాం. ఇక్కడ ఫైనైట్ వర్బ్ ఏంటి తెలుసా? ఇక్కడ ఫైనైట్ వర్బ్ ate, తిన్నాము అంటే ఈట్ డినోటెడ్ ది టెన్స్, పాస్ట్ టెన్స్ డినోట్ చేసింది. దాని సబ్జెక్ట్ కూడా ఏంటి? we అని తెలియజేస్తుంది. కాబట్టి we ate లో ate అనేది ఫైనైట్ వర్బ్. ఇక్కడ చూడండి, రోస్టెడ్ మీట్. మనం రోస్టెడ్ కనిపించింది కదా, ఇది పాస్ట్ టెన్స్ కదా, వర్బ్ అందామా అంటానికి లేదు. అది ఎప్పుడు ఫైనైట్ వర్బ్ అవుతుంది తెలుసా? హీ రోస్టెడ్ ద మీట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ హీ రోస్టెడ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఎందుకు? ఇట్ డినోటెడ్ యాక్షన్, it denotes number, it denotes subject, it denotes tense. కాబట్టి ఇది ఫైనైట్ వర్బ్ అన్నమాట. కానీ ఇక్కడ చూడండి, రోస్టెడ్ మీట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ మీట్ చెప్పాను. యాడ్జెక్టివ్ కనిపెట్టడానికి క్వశ్చన్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ మీట్. రోస్టెడ్ మీట్, ఫ్రైడ్ మీట్, కుక్డ్ మీట్, రా మీట్. ఇక్కడ రోస్టెడ్ అనేది వర్బ్ ఫామ్ కనిపిస్తోంది, ఆల్రెడీ చెప్పాను. నాన్ ఫైనైట్ వర్బ్స్ లో అవి కూడా వర్బ్ ఫార్మ్స్ లో ఉంటాయి, బట్ దే డు నాట్ ఫంక్షన్ యాజ్ వర్బ్. ఇక్కడ ఎలా ఫంక్షన్ చేస్తుంది? అది యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బ్. వాట్ కైండ్ ఆఫ్ నాన్ యాడ్జెక్టివ్ గా చేస్తున్నటువంటిది. రోస్టెడ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ హావ్ కంప్లీటెడ్ ద గివెన్ టాస్క్. ఇప్పుడు గివెన్ టాస్క్ అనేది ఏం చెప్తోంది? టాస్క్ దట్ వాజ్ గివెన్, టాస్క్ దట్ వాజ్ టు బి కంప్లీటెడ్ అని చెప్పి టాస్క్ గురించి చెప్తోంది గివెన్ అనేది. అది ఫైనైట్ వర్బ్ ఎప్పుడు అవుతుంది తెలుసా? ఐ హ్యావ్ గివెన్ ది టాస్క్. ఇప్పుడు గివెన్ ఏమవుతుంది? ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఎందుకు? అది యాక్షన్ చేస్తుంది. It acts as verb, denotes action. కానీ గివెన్ టాస్క్ అనేది ద టాస్క్ దట్ వాజ్ గివెన్, ఏదైతే టాస్క్ ఇవ్వబడినదో అప్పుడు ఇది నాన్ ఫైనైట్ వర్బ్ అన్నమాట. తర్వాత ఒక జెరండ్ గా ఎలా నిలబడుతుందో చూద్దాం. జెరండ్ అంటే మీకు తెలుసు, వర్బ్ని, ఒక వర్బ్ ఫామ్ ని మనం నౌన్ గా ఉపయోగించుకుంటాం. ఎలా? స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ. స్విమ్ అనే వర్బ్ ని మనం ఇంగ్ కలిపి దాన్ని సబ్జెక్ట్ గా తీసుకున్నాం. విచ్ ఈజ్ మై హాబీ? స్విమ్మింగ్. అలాగే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. విచ్ ఈజ్ డేంజరస్. విచ్ అనగా మనకు ఆటోమేటిక్ నౌన్ వస్తుంది. కాబట్టి స్మోకింగ్ అనేది సబ్జెక్ట్ గా నిలబడింది, నౌన్ అయ్యింది. ఆ నౌన్ మనం ఎలా తయారు చేసాము అంటే ఒక వర్బ్ ని తీసుకొని తయారు చేసుకున్నాం, ఇంగ్ ఫామ్ యాడ్ చేసి. దాన్నే జెరండ్ అని అంటారు. ఇట్ యాక్ట్స్ యాజ్ నౌన్, కాబట్టి అది నౌన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, షాన్ గేవ్ అప్ స్మోకింగ్ ఎ ఫ్యూ ఇయర్స్ అగో. నేను చెప్పాను ఆల్రెడీ, ఫైనైట్ వర్బ్స్
అనేవి దే డినోట్ యాక్షన్, నెంబర్, టెన్స్, సబ్జెక్ట్. ఇక్కడ స్మోకింగ్ అనేది ఏం సబ్జెక్ట్ తెలియజేయట్లేదు. హీ స్మోకింగా లేదు. దే ఆర్ స్మోకింగా లేదు. ఆర్ దే స్మోకింగ్, ఆర్ ఈ స్మోకింగ్, హ్యావ్ స్మోక్, నో, టెన్స్ తెలియచేయడం లేదు. మరి ఏం చేస్తుంది ఇక్కడ అంటే సబ్జెక్ట్ గా నిలబడింది అంతే. ఇది నాన్ ఫైనైట్ వర్బ్. అది ఎప్పుడు ఫైనైట్ వర్బ్ అవుతుంది తెలుసా? ఈజ్ స్మోకింగ్ లేదా ఆర్ స్మోకింగ్ లేదా హ్యాస్ బీన్ స్మోకింగ్, వాజ్ స్మోకింగ్ అలా వచ్చినప్పుడు అది ఫైనైట్ వర్బ్ అవుతుంది. గాట్ ఇట్? ఎస్. చూడండి, వాకింగ్ ఈజ్ ఏ హ్యాబిట్. ఇక్కడ వాకింగ్ ఉంది అంటే వర్బ్ ఫామ్ ఉంది, కానీ వాట్ కైండ్ ఆఫ్ వర్బ్ ఇస్ దట్? నాన్ ఫైనైట్ వర్బ్. రన్నింగ్ లైక్ ఏ మ్యానియాక్, అలా పరిగెడతాం అనేది ఇక్కడ ఇది వర్బ్ ఫామ్ లో ఉంది, కానీ వర్బ్ కాదు ఇది. ఎప్పుడవుతుంది వర్బ్? ఐ ఆమ్ రన్నింగ్, హీ ఈజ్ రన్నింగ్ అన్నప్పుడు ఫైనైట్ వర్బ్. ఇప్పుడు దాన్ని ఒకసారి నేను రివైజ్ చేస్తాను, చూడండి. కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి, ఫైనైట్ వర్బ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ డినోట్స్ సబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ యొక్క నెంబర్ లేదా టెన్స్. ఎలా సబ్జెక్ట్? కుక్స్ అంటే వర్బ్ అంటే ఇట్ డినోట్స్ యాక్షన్, ఫంక్షన్ ఆర్ వర్క్. చేసే పనిని తెలియచేసేదే మనకి వర్బ్ అని చెప్పుకుంటాం. జాన్ కుక్స్, నెంబర్ ఎలా తెలియజేస్తుంది? జాన్స్ బ్రదర్స్ కుక్, సబ్జెక్ట్ యొక్క నెంబర్. సబ్జెక్ట్ ఎలా తెలియజేస్తుంది? హూ కుక్స్? జాన్ కుక్స్. హూ కుక్స్? హూ కుక్? జాన్స్ బ్రదర్స్ కుక్. అట్లా తెలియజేస్తుంది. టెన్స్ ఎలా తెలియజేస్తుంది? కుక్స్ అనేది ప్రెసెంట్ టెన్స్ చూపించింది, కుక్డ్ అనేది పాస్ట్ టెన్స్ చూపించింది. కాబట్టి ఫైనైట్ వర్బ్స్ అనేది టెన్స్ తెలియజేస్తుంది, సబ్జెక్ట్ తెలియజేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ యాక్ట్స్ యాజ్ వర్బ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాచెల్ ఈజ్ హ్యాపీ, ఈజ్ అనేది ఫైనైట్ వర్బ్. హీ పెయింటెడ్ ద ఫెన్స్, పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది, సబ్జెక్ట్ తెలియజేస్తుంది, టెన్స్ తెలియజేస్తుంది. కాబట్టి ఫైనైట్ వర్బ్. వాజ్ వార్నిషింగ్, పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది. వార్నిషింగ్ చేస్తూ ఉన్నది అంటే యాక్షన్, వర్బ్ గా నిలబడింది, కాబట్టి ఫైనైట్ వర్బ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి? దే డు నాట్ వర్క్ యాజ్ ద యాక్చువల్ వర్బ్స్, బట్ దే హ్యావ్ ది ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. వర్బ్ ఫార్మ్స్ లో ఉంటాయి కానీ వర్బ్ చేసే పని చెయ్యదు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డేంజరస్ టు డ్రైవ్ ఆన్ ది స్లిప్పరీ రోడ్ అన్నప్పుడు ఇక్కడ ఈజ్ అనేది ఫైనైట్ వర్బ్. టు డ్రైవ్ అనేది దాని సబ్జెక్ట్ ఎక్కడ కనపట్లేదు మీకు అక్కడ. అది డ్రైవ్ చేయట్లేదు. డ్రైవింగ్ చేయటం అనేది, చెయ్యుట అనేది, డ్రైవ్ చేయుట అనేది అన్నారు కానీ డ్రైవ్ చేస్తుందని, చేయబోతున్నాడని, చేశాడని చెప్పటం లేదు. ఇక్కడ టు ప్లే, ఆడటం అనేది అన్నాం, అంతేగాని ఆడారు, ఆడుతున్నారు, ఆడేశారు, ఆడబోతున్నారు, ఆడుతూ ఉన్నారు చెప్పడం లేదు. ఆడటం అనేది మేము ఆడటానికి సిద్ధంగా ఉన్నాం, ఆడటానికి అన్నాం కానీ ఆడుతున్నామనో, ఆడతామనో, ఆడుతుంటామనో చెప్పటం లేదు. సో అది డిఫరెన్స్. ఫైనైట్ వర్బ్ కి నాన్ ఫైనైట్ వర్బ్ డిఫరెన్స్ అది. ఒక యాడ్జెక్టివ్ గా నిలబడుతుంది. ఎలా? వి ఏట్ ఏ రోస్టెడ్ మీట్, ఉడకబెట్ట అంటే రోస్ట్ చేసినటువంటి మీట్ అన్నాం కానీ రోస్టెడ్ అనలేదు. అదే ఐ రోస్టెడ్ మీట్ అంటే అప్పుడు అది ఫైనైట్ వర్బ్. జెరండ్ గా కూడా నిలబడుతుంది. ఎలా చెప్పుకున్నాం? స్విమ్మింగ్ ఇన్ కోల్డ్ వాటర్ ఈజ్ మై హాబీ. అలా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ క్లాజ్ లో చూద్దాం. ఇవే అలాగ వస్తాయి అన్నమాట. ఎట్లా? ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. టు విన్ వాజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వాజ్ అనేది ఫైనైట్ వర్బ్, టు విన్ అనేది ఫైనైట్ క్లాజ్ గా మనం చెప్పుకోవచ్చు, ఫైనైట్ వర్బ్ గా. ద మ్యాన్ పెయిడ్ టు విన్, ఇది కూడా ఫైనైట్. ఇది నాన్ ఫైనైట్, ఇది నాన్ ఫైనైట్. ఈ పెయిడ్ అనేది ఫైనైట్, వాజ్ అనేది ఫైనైట్. జరండ్ చెప్పుకున్నాం కదా, ఐ లైక్ స్విమ్మింగ్ అంటే ఆబ్జెక్ట్ నిలబడింది అంటే నౌన్ అనమాట. స్విమ్మింగ్ ఉంది కానీ అది దట్ ఈస్ నాట్ వర్బ్ హియర్. ఇప్పుడు అందులోనే పార్టిసిపుల్స్ అనేవి కూడా ఫైనైట్, నాన్ ఫైనైట్ అనమాట పార్టిసిపుల్స్. అవి కూడా తెలుసుకుందాం. చాలా మంది పార్టిసిపుల్స్ అంటే ఏంటి, చాలా కన్ఫ్యూజన్ సార్ అని కొంతమంది అడిగారు. అందుకే ఈ టాపిక్ ఇది కూడా ఇంక్లూడ్ చేసాం మనం. పార్టిసిపుల్ అంటే మనకు తెలిసిందే,
ఎన్ని రకాలు ఉన్నాయి మనకి? ప్రెసెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ మనకి ఉన్నాయి. ఆ పార్టిసిపుల్ ఈజ్ ఎ వర్డ్ ఫార్మ్ ఫ్రమ్ ఏ వర్బ్. ఇది కూడా వర్బ్ నుంచే మనం ఫార్మ్ చేస్తాం. అది ఎలా వస్తుంది అంటే ఈడీనో ఐఎన్జినో కలుపుకుంటే మనకి అది ఫామ్ అవుతుంది. తెలుసు కదా, ఈడీ ఆర్ ఐఎన్జి. కానీ ఇన్ దిస్ పార్టిసిపుల్ ఎగ్జాంపుల్ యూ విల్ సీ హౌ దే కెన్ యూజ్ యాడ్జెక్టివ్స్, నౌన్స్ గా ఎలా వాడతాం చూద్దాం. ఫస్ట్ పార్టిసిపుల్స్ ని వర్బ్ గా వాడి చూద్దాం. వర్బ్ గా అంటే పార్టిసిపుల్ అంటే ఇంక్ ఫామ్ తో వస్తుంది లేదా ఈడీతో వస్తుంది మనం చెప్పుకున్నాం. షీ ఈజ్ బేబీ సిట్టింగ్ టు నైట్ అన్నాం. షీ ఈజ్ బేబీ సిట్టింగ్. ఇక్కడ బేబీ సిట్టింగ్ అనేది వర్బ్ గా వాడాం. ఎందుకంటే ఈజ్ బేబీ సిట్టింగ్ అని. వర్బ్ కాకుండా ఎలా ఉంటుందో చూద్దాం. హీ డస్ బేబీ సిట్టింగ్. హీ డస్ బేబీ సిట్టింగ్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో బేబీ సిట్టింగ్ అంటే వర్బ్ అనమాట. బేబీ సిట్ అంటే పిల్లల్ని చూసుకోవడం, ఆ పని చూసుకోవడానికి పని చేస్తున్నారు కాబట్టి అది ఏంటది? వర్బ్ గా నిలబడింది అంటే ఫైనైట్ గా. కానీ ఇక్కడ చూడండి, హీ డస్ బేబీ సిట్టింగ్. అతను బేబీ సిట్టింగ్ చేస్తుంటాడు. బేబీ సిట్టింగ్ ఈజ్ నాట్ బేబీ సిట్టింగ్, హీ డస్ బేబీ సిట్టింగ్ అంటే ఇది వర్బ్ గా ఆబ్జెక్ట్ గా నిలబడింది అనమాట ఇది. అది ఇది చూడండి, ఐ ఆమ్ సింగింగ్ సాంగ్స్. ఇక్కడ పార్టిసిపుల్ ఉంది కానీ ఏం పార్టిసిపుల్ ఇది? ఏం పార్టిసిపుల్ ఇది? ప్రెసెంట్ పార్టిసిపుల్ గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ వర్బ్ ని తెలియజేస్తుంది. అది వర్బ్ కాకుండా ఎలా అంటే సింగింగ్ సాంగ్స్ ఈజ్ డన్ బై మీ. ఇక్కడ సింగింగ్ సాంగ్స్ లో సింగింగ్ లేదు. పాటలు పాడటం అనేది నా చేత చేయబడుతుంటది అని అర్థం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వర్బ్ హియర్. ఇట్ ఈస్ నాట్ వర్బ్. అంటే ఇక్కడ మనం ఫస్ట్ పార్టిసిపుల్స్ ఏం తెలుసుకుంటున్నామంటే ఒక వర్బ్ గా ఎలా నిలబడుతుంది చూద్దాం. ఇది చూడండి, యు ఆర్ షేరింగ్ యువర్ టాయ్స్. ఆర్ షేరింగ్ అనేది వర్బే తెలియజేస్తుంది. ఇక్కడ ఇంగ్ ఫార్మ్ అనేది వర్బే. అదే వర్బ్ ఎప్పుడు కాదు అంటే షేరింగ్ టాయ్స్ విత్ అదర్స్ ఇస్ గుడ్. షేరింగ్ టాయ్స్ విత్ అదర్ ఇస్ గుడ్ అన్నప్పుడు షేరింగ్ అనేది ఇంగ్ ఫార్మ్ ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ వర్బ్. ఇట్ ఈస్ నాట్ వర్బ్. సో ఒక పార్టిసిపుల్ వర్బ్ గా ఎలా పనిచేస్తుందో ఇక్కడ మనం చూసాం. ఎలా? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ లేకపోతే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ కలిపి వాడతాం. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్ ఎలా వస్తుంది? అది ప్యాసివ్ లో ఉండొచ్చు లేదా ఈడీతో జాయిన్ అయి ఉండొచ్చు. ఎలా? హీ వాజ్ ఫినిష్డ్. వాడు హీ వాజ్ ఫినిష్ విత్ దిస్ ప్రాజెక్ట్ పనిచేయడం పూర్తి అయిపోయింది. ద కుకీస్ వర్ బేక్డ్. ఇది పాస్ట్ పార్టిసిపుల్ అనమాట. ఏంటిది? పాస్ట్ పార్టిసిపుల్. ఇదేమో ప్రెసెంట్ పార్టిసిపుల్. ఇంక్ ఫార్మ్ వాడేమో ప్రెసెంట్ పార్టిసిపుల్ లో ఉంది. నెక్స్ట్ ఒక యాడ్జెక్టివ్స్ గా పార్టిసిపుల్స్ ఎలా నిలబడతాయి? యాడ్జెక్టివ్స్ గా అంటే ఇంక్ ఫార్మ్ ఉపయోగించే ఎలా వస్తుందో చూద్దాం. ఆల్రెడీ పార్టిసిపుల్ అంటే చెప్పాను, ఈడీ కానీ ఇంగ్ ఫార్మ్ కానీ. ఒక వర్బ్ కి ఈడీ కానీ ఇంగ్ ఫార్మ్ కానీ పెట్టుకుంటే పార్టిసిపుల్ అవుతుంది. ఆ పార్టిసిపుల్ రకాలు మనం చూస్తున్నాం. ఫస్ట్ వచ్చి వర్బ్ గా ఎలా నిలబడిందో చూసాం. హీఈస్ బేబీ సిట్టింగ్ అనేది మనం చూసాం. అక్కడ వర్బ్ గానే పనిచేస్తుంది. హీ బేబీ సిట్. హీ బేబీ సాట్ అని అనొచ్చు. అట్లా ఇప్పుడు పార్టిసిపుల్స్ యాడ్జెక్టివ్స్ ఎలా పనిచేస్తుంది? ద గోయింగ్ రేట్ ఫర్ ఫ్రీలాన్సర్స్ అన్నాం. ఇక్కడ ఇంగ్ ఫార్మ్ ఉంది అంటే పార్టిసిపుల్ ఉంది, ప్రెసెంట్ పార్టిసిపుల్ ఉంది. కానీ అది వర్బ్ గా పనిచేస్తుందా? లేదు. ఎప్పుడవుతుంది వర్బ్? దాని ముందు ఈజ్ గోయింగ్, యామ్ గోయింగ్, ఆర్ గోయింగ్ ఉంటే అనొచ్చు. ద గోయింగ్ రేట్ అంటే అది వెళ్తున్నటువంటి అని అర్థం. ఏ స్పీడ్ లో వెళ్తున్నటువంటి. సపోజ్ ఏ గార్డెనింగ్ క్లాస్ అంటే క్లాస్ దట్ ఈజ్ అబౌట్ గార్డెనింగ్ అనమాట. ఇక్కడ అది వర్బ్ ఎప్పుడు అవుతుంది? హీ ఈజ్ టేకింగ్ ఏ లేదా హీ ఈజ్ గార్డెనింగ్ అన్నప్పుడు వర్బ్ అవుతుంది. హీ గార్డెన్డ్ అన్నప్పుడు పాస్ట్ టెన్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏ గార్డెనింగ్ క్లాస్ అనేది ఏం చేస్తుంది? యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ సెంటెన్స్, మై బేక్డ్ బీన్స్ కమ్ ఫ్రమ్ అన్ ఓల్డ్ రెసిపీ అన్నాం. ఇది బేక్డ్ బీన్స్ అంటే విచ్ బీన్స్? సింపుల్. యాడ్జెక్టివ్ కనిపెట్టాలని మీకు తెలుసు. విచ్ వన్ అంటే లేదా వాట్ కైండ్ ఆఫ్ అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడు అది వర్బ్ అవుతుంది? పాస్ట్ ఐ బేక్డ్ మై బీన్స్ అన్నాం. ఇప్పుడు అది వర్బ్ పార్టిసిపుల్. ఏ పార్టిసిపుల్? పాస్ట్ పార్టిసిపుల్ అనమాట. ప్రెసెంట్ పార్టిసిపుల్ ఎప్పుడు అవుతుంది? ఐ ఆమ్ బేకింగ్ మై బీన్స్. ఇప్పుడు ఏమైనది? ప్రెసెంట్ పార్టిసిపుల్ అయ్యింది అనమాట. ప్రెసెంట్ పార్టిసిపుల్ అయ్యింది.
ఇప్పుడు అర్థమైంది కదా, ఒక పార్టిసిపుల్ అనేది వర్బ్ ఎప్పుడు అవుతుంది, ఒక యాడ్జెక్టివ్ ఎలా పనిచేస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఎలా వస్తుంది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మళ్ళీ ద బ్రోకెన్ రికార్డ్, ద రికార్డ్ దట్ వాజ్ బ్రోకెన్. ఏ రికార్డు? పగిలిపోయిన రికార్డ్ అంటే యాడ్జెక్టివ్. వర్బ్ ఎప్పుడు అవుతుంది? దే హ్యాడ్ బ్రోకెన్ ద రికార్డ్. ఇప్పుడు అది వర్బ్ హ్యాడ్ బ్రోకెన్. దే ఆర్ బ్రేకింగ్ ద రికార్డ్. అప్పుడు అది వర్బ్ అన్నమాట. అలాగే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కూడా ఉంటుంది. ఎప్పుడు? హ్యావ్ బీన్ బ్రోకెన్ అని ప్యాసివ్ లో, హ్యాడ్ టేకెన్ అని అప్పుడు కూడా వస్తుంది. అట్లా పార్టిసిపుల్స్ నౌన్ గా కూడా ఉపయోగపడుతుంది. అంటే జెరండ్, నథింగ్ బట్ జెరండ్. ఆల్రెడీ చెప్పాను కదా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ. అలా పార్టిసిపుల్స్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఎలా డిఫరెంట్ వేస్ లో పాస్ట్ పార్టిసిపుల్ ఉపయోగపడతాయి అంటే, ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ గా ఎలా, ద చికెన్ ఈటెన్ బై ది చిల్డ్రన్ అంటే ఇక్కడ ఈటెన్ అనేది వర్బ్ కాదు. ఎందుకు వర్బ్ కాదంటే, ఏ చికెన్? ద చికెన్ దట్ వర్ ఈటెన్ అంటే పిల్లకాయలు తిన్నటువంటి చికెన్ అన్నాము, కానీ పిల్లకాయలు తింటున్నారు అని చెప్పటం లేదు. కాబట్టి ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద చికెన్ దట్ ద చిల్డ్రన్ ఏట్. కాబట్టి అది యాడ్జెక్టివ్ ఫ్రేజ్. యాడ్వర్బ్ ఎలా ఉంటుంది? సీన్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ అంటే ఆ కోణంలో ఆలోచించిన తర్వాత అని అర్థం. అప్పుడు యాడ్వర్బియల్ ఫ్రేజ్ గా మనం చెప్పుకుంటాం. నామినేటివ్ అంటే సబ్జెక్ట్ గా ఎలా నిలబడుతుంది అంటే, ద టాస్క్ ఫినిష్డ్, రిటర్న్ హోమ్. పని పూర్తవడంతో వెళ్ళిపోయాం. అట్లా. ఇప్పుడు ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజెస్. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్, పార్టిసిపుల్లో అవి ఎలా వర్బ్గా నిలబడుతుంది, ఎలా యాడ్జెక్టివ్గా నిలబడుతుంది, ఎలా నౌన్గా నిలబడుతుందో చూసాం. ఇప్పుడు ఫైనైట్ క్లాజెస్ అంటే ఏంటో చూద్దాం. ఫైనైట్ క్లాజ్. ఫైనైట్ క్లాజ్ మస్ట్ కంటైన్ ఎ వర్బ్ విచ్ షోస్ టెన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫైనైట్ వర్బ్ అంటే అది టెన్స్నో, సబ్జెక్ట్నో, నెంబర్నో తెలియపరచాలి. అది మనకి తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాన్ని క్లాజ్గా ఉపయోగిస్తున్నాం. క్లాజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ రైనింగ్, ఈజ్ ఇట్ రైనింగ్ అన్నారు అంటే ఇట్ ఈజ్ రైనింగ్ అని అర్థం. అది అంటే ప్రెసెంట్ టెన్స్ గా ఉపయోగించాం, మెయిన్ వర్బ్ గా ఉపయోగించాం మనం. ఐ స్పోక్ టు జాన్ లాస్ట్ నైట్ అంటే ఇది కూడా పాస్ట్ టెన్స్ సూచిస్తోంది. మనం చెప్పుకున్నాం కదా, ఫైనైట్ వర్బ్ అంటే దట్ ఇండికేట్స్ టెన్స్. ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ సూచించింది, ఇక్కడ పాస్ట్ టెన్స్ సూచించింది. ఇంకోటి చూడండి, we did not get any food because we did not have enough time. ఇది కూడా పాస్ట్ టెన్స్, సబార్డినేట్ క్లాజ్. బికాజ్ we did not have, మా దగ్గర రాలేదు కాబట్టి. అక్కడ అది ఏమైంది? సబార్డినేట్ క్లాజ్. ఆల్రెడీ చెప్పాను, మెయిన్ క్లాజ్ అంటే దట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ది అదర్ సెంటెన్స్, అదర్ క్లాజ్. సబార్డినేట్ లేదా డిపెండెంట్ క్లాజ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ క్లాజ్ టు కంప్లీట్ ద మీనింగ్. అంటే నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి? ఒక వర్బ్ చేసే పని చేస్తుంది. ఫైనైట్ క్లాజ్ అంటే ఒక వర్బ్ చేసే పని, ఒక వర్బ్ యొక్క టెన్స్ ని సూచిస్తుంది. నాన్ ఫైనైట్ క్లాజెస్ అంటే ఏమిటి? నాన్ ఫైనైట్ క్లాజెస్ కంటైన్ ఎ వర్బ్. ఎలాగైతే నాన్ ఫైనైట్ వర్బ్ ఫామ్ లో ఉంటుందో కానీ వర్బ్ చేసే పని చెయ్యదో, ఇక్కడ కూడా అంతే. ఇది కూడా వర్బ్ ఫామ్ లో ఉంటుంది, వర్బ్ ఉంటుంది, బట్ డజంట్ షో టెన్స్ సూచించదు. ఎలా అంటే చూడండి, I had something to eat before leaving. నేను వెళ్ళే ముందర తినటానికి ఉన్నది అన్నాం. వెళ్ళే ముందర అన్నాం కానీ నేను వెళ్తున్నాను, నేను వెళ్ళాను, నేను వెళ్ళబోతాను, నేను వెళ్తుంటాను అని టెన్స్ సూచించలేదు. అది ఇక్కడ లీవింగ్ అని ఉంది, వర్బ్ ఫామ్ ఉంది, కానీ అది వర్బ్ టెన్స్ సూచించటం లేదు. ఎప్పుడవుతుంది అది ఫైనైట్ క్లాజ్? ఎప్పుడవుతుంది తెలుసా? I am leaving, as I was leaving, when I have left అని వాడినప్పుడు అది మీకు ఫైనైట్ క్లాజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది? అది నాన్ ఫైనైట్ అయింది. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ హ్యావింగ్ స్పెండ్ 6 years అన్నాం. ఇక్కడ మీకు ఇక్కడ V3 వచ్చింది, హ్యావింగ్ ఇంగ్ ఫామ్ వచ్చింది, కాబట్టి ఇది వర్బ్ కదా అనుకోవచ్చు. నో, ఆఫ్టర్ హ్యావింగ్ స్పెండ్ 6 hours అంటే 6 గంటలు స్పెండ్ చేయటంతో, చేసిన తర్వాత అన్నాము, కానీ చేశాము, చేస్తున్నాము, చేయబోతున్నాము,
చేస్తాము అని చెప్పటం లేదు, చేయటంతో అన్నాం. కాబట్టి దట్ ఈస్ నాట్ వర్బ్ హియర్. ఎప్పుడవుతుంది వర్బ్? ఇంగ్ ఫామ్ ముందర ఈజ్, యామ్, ఆరో, హ్యాస్ బీనో, హ్యావ్ బీనో వచ్చినప్పుడు, పక్కన ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు వర్బ్ అవుతుంది. గాట్ ఇట్? ఇక్కడ చూడండి, హెల్ప్డ్ బై లోకల్ వాలంటీర్స్. ఇక్కడ ఉంది సార్ హెల్ప్డ్, ఇది ఖచ్చితంగా వర్బ్ అనుకుంటున్నారేమో. కాదు, ఎప్పుడు అది వర్బ్ అవుతుంది తెలుసా? ఆల్రెడీ చెప్పా, ఫైనైట్ వర్బ్ డినోట్స్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉందా అక్కడ? లేదు. హీ హెల్ప్డ్ అని ఉంటేనో, ఐ హెల్ప్డ్ అని ఉంటేనో అప్పుడు అది వర్బ్ అవుతుంది. హెల్ప్డ్ బై లోకల్ వాలంటీర్స్ అంటే వాలంటీర్స్ హెల్ప్ చేయటంతో అన్నారు, కానీ వాలంటీర్స్ చేశారు, వాలంటీర్స్ చేయబడ్డాడు, చేయబడబోతున్నాడు అని చెప్పడం లేదు. అంటే ఇట్ ఈస్ నాట్ డినోటింగ్ టెన్స్, ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ద ఫంక్షన్ ఆఫ్ వర్క్, దో దెర్ ఈస్ వర్బ్. అది తెలుసుకోండి. దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటారు. నెక్స్ట్, కరెక్ట్గా చెప్పాలంటే నాన్ ఫైనైట్ ఫ్రేజ్ గానే మనం చెప్పుకోవచ్చు, కానీ క్లాజ్గా పరిగణిస్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ చూడండి. నాన్ ఫైనైట్ డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ అంటే సబార్డినేట్ క్లాజ్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఐ ఆమ్ గోయింగ్ టు బ్రాడ్వే టు వాచ్ ఏ ప్లే. టు వాచ్ ఏ ప్లే, చూడటానికి, ఒక ప్లే, ఒక స్టేజ్ డ్రామా చూడటానికి బ్రాడ్వేకి వెళ్తున్నాను. ఇక్కడ ఇది ఫైనైట్ క్లాజ్ అండి. ఐ ఆమ్ గోయింగ్ అని. ఎందుకు? అది టెన్స్ సూచిస్తోంది. నేను వెళ్తూ ఉన్నాను. ఎక్కడికి? బ్రాడ్వేకి. ఎందుకు అనేది, ఎందుకు అన్నప్పుడు మనకి అనవసరం. టు వాచ్ ఏ ప్లే అంటే చూడటానికి అన్నాము, కానీ ఐ ఆమ్ వాచింగ్, ఐ వాచ్డ్ అని అనలేదు, అంటే టెన్స్ సూచించడం లేదు. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్, అది డిపెండెంట్ అనమాట. ఎందుకు? దీనికి సొంతంగా సబ్జెక్ట్ లేదు కాబట్టి. ఇది చూడండి, ఐ వెంట్ టు బ్రాడ్వే టు వాచ్ ఏ ప్లే. ఎందుకు? ఇక్కడ ఇది ఫైనైట్, టెన్స్ సూచించింది, కానీ ఇది టెన్స్ సూచించడం లేదు. నెక్స్ట్, ఫైనైట్ డిపెండెంట్ క్లాజ్ ఎలా వస్తుందో చూద్దాం. అది ఇది సేమ్ రిపీట్ అయ్యింది, మనకు అవసరం లేదు. నెక్స్ట్, కూడా అవసరం లేదు, ఈజీగా ఉండటం కోసం ఎక్కువ డిస్క్రిప్షన్ ఇవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఊరికే మనం అంతా మెటీరియల్ పోగు చేసుకుంటే ఏమీ అర్థం కాదు. సింపుల్గా అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఎంబెడెడ్ క్లాజ్గా, ఐ ఆమ్ ఆన్ ఏ స్ట్రీట్ కాల్డ్ బెల్యూ యావెన్యూ. ఇక్కడ కాల్డ్ ఉంది కదా, కాబట్టి ఇది ఫైనైట్ అనుకుంటున్నారేమో. కాదు, ఎప్పుడవుతుంది అది? ఐ కాల్డ్, షీ కాల్డ్, దే హ్యావ్ కాల్డ్ అన్నప్పుడు. ఆన్ ఏ స్ట్రీట్ కాల్డ్ అంటే ఏ స్ట్రీట్, విచ్ స్ట్రీట్? బెల్యూ యావెన్యూ అని పిలవబడేటువంటి స్ట్రీట్ అన్నారు, కానీ పిలిచారనో పిలుస్తున్నారనో అంటం లేదు, పిలుస్తారని అంటం లేదు. అలా పిలవబడుతున్నటువంటి స్ట్రీట్ అన్నప్పుడు అది యాడ్జెక్టివ్ అయిపోయింది. కాబట్టి అది నాన్ ఫైనైట్ క్లాజ్. నాన్ ఫైనైట్ క్లాజ్. పాస్ట్ టెన్స్ లో ఇలా వాజ్, ఇక్కడ ఇది ఫైనైట్ క్లాజ్. ఐ వాజ్ అనేది, ఐ ఆమ్ అనేది ఫైనైట్ క్లాజ్. టెన్స్ ప్రెసెంట్ టెన్స్ సూచిస్తోంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ సూచిస్తోంది. అర్థమైంది కదండి? నెక్స్ట్, ఫైనైట్ క్లాజ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది నాన్ ఫైనైట్. ఐ ఆమ్ ఆన్ ఎ స్ట్రీట్ దట్ ఈజ్ కాల్డ్. ఇక్కడ చూడండి, దట్ ఈజ్ కాల్డ్ లో దట్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, కాల్డ్ అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు ఏం చేసి దట్ ఈజ్ కాల్డ్, అలా పిలవబడినది, అలా పిలవబడుతూ ఉన్నది అన్నాం. అక్కడ అలా పిలవబడేటువంటి, కానీ ఇక్కడ అలా పిలవబడినది, పిలవబడుతుంటది. ఈజ్ కాల్డ్ అంటే పిలవబడుతుంటది. ఇక్కడ వర్బ్ ఉంది. ఇది ఈజ్ కాల్డ్ అనేది ప్రెసెంట్ టెన్స్ సూచిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ స్ట్రీట్ అలా పిలవబడుతుంటది అని. ఇక్కడ దట్ యూజ్ టు బి కాల్డ్ అంటే ఒకప్పుడు అలా పిలవబడినది, ఒకప్పుడు అలా పిలవబడినది అంటే పాస్ట్ టెన్స్ సూచిస్తోంది. చెప్పే కదా, ఫైనైట్ అనేది టెన్స్ సూచించాలి. ఇక్కడ స్ట్రీట్ కాల్డ్ అంటే పిలవబడేటువంటి, పిలవబడుతున్నా అంటే అలా కన్సిడర్ చేయబడుతున్నా అని అర్థం. ఇది అర్థమైంది కదండి? ఇది కూడా రిపీట్ అయింది, అవసరం లేదు, తీసేస్తున్నాను. కిడ్స్ ప్లే, ఇది కూడా బేసిక్, ఇది కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ ఫైనైట్ లో బేర్ ఇన్ఫినిటివ్, టు ఇన్ఫినిటివ్ చెప్పుకున్నాం. టు ఇన్ఫినిటివ్ ఏంటది? టు వాచ్ ది ప్లే, టు ప్లే కంప్యూటర్ గేమ్స్ అని మనం చెప్పుకున్నాం. యాడ్జెక్టివ్ కూడా చెప్పుకున్నాం. కాల్డ్, బెల్యూ యావెన్యూ అని చెప్పుకున్నాము.
ఇప్పుడు బేర్ ఇన్ఫినిట్ ఒకటి వస్తుంది. అది ఏంటి అంటే టు ఉండదు, ఇంగ్ ఫామ్ ఉండదు. అర్థమైంది కదండి? టు ఉండదు, ఇంగ్ ఫామ్, పార్టిసిపుల్ ఉండదు, టు ఉండదు. అది మరి ఎలా వస్తుందంటే ఐ బేడ్ హిమ్ గో, ఐ లెట్ హిమ్ గో, లేదా ఇట్లా ఐ హెల్ప్డ్ హిమ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. టు ఇన్ఫినిటివ్ ఎప్పుడు వస్తుంది? ఐ హెల్ప్డ్ హిమ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, లేదా ఐ ఆస్క్డ్ హిమ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అన్నప్పుడు టు ఇన్ఫినిటివ్ అయిపోతుంది. సాల్వింగ్ ద ప్రాబ్లం అన్నప్పుడు అది పార్టిసిపుల్ అయిపోతుంది, ప్రెజెంట్ పార్టిసిపుల్ అయిపోతుంది. కానీ ఇక్కడ హెల్ప్, లెట్, మేక్ అని వచ్చినప్పుడు మనం టు వాడకూడదు. కాబట్టి అది బేర్ ఇన్ఫినిటివ్. అంటే బేర్ అంటే ఇది లేదు అది లేకుండా ఒంటరిగా వస్తుంది. లెట్ హిమ్ సిట్ దేర్, వాళ్ళని ఇక్కడ కూర్చొనివ్వండి. ఇప్పుడు ఈ సిట్ అనేది టు ఇన్ఫినిటివ్ లో వాడదాం. హూ ఆస్క్డ్ దెమ్ టు సిట్ దేర్, అప్పుడు అది టు ఇన్ఫినిటివ్ అయ్యింది. సిట్టింగ్ దేర్ ఈజ్ ప్రొహిబిటెడ్ అన్నాం. ఇప్పుడు అది ఏమైంది? జరండ్ అయిపోయింది, పార్టిసిపుల్ వాడాం. షీ మేడ్ మీ క్రై, ఏడ్చేలాగా చేసింది. అలా ఇది బేర్ ఇన్ఫినిటివ్. నాన్ ఇన్ఫినిటివ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఎలా వస్తుంది? ఐ లాంగ్ టు విజిట్ ఢిల్లీ, ఇది రాదు. ఇక్కడ చూడండి, ఐ లాంగ్, లాంగ్ అనేది ఫైనైట్. ఈ టు విజిట్ అనేది వర్బ్ ఉంది కానీ అది వర్బ్ కాదు. ఐ లాంగ్, లాంగ్ వాట్, ఏమి ఇష్టపడుతుంటావు, అప్పుడు ఆబ్జెక్ట్ నిలబడింది కాబట్టి అది వర్బ్ కాదు. మై మదర్ ఫియర్డ్, ఫియర్డ్ అనేది ఫైనైట్ వర్బ్. టు ఎంటర్, ప్రవేశించుటకు, భయపడింది. ప్రవేశించుటకు అందుగాని ప్రవేశిస్తుంది, ప్రవేశిస్తుంటది, ప్రవేశించబోతుంది, ప్రవేశిస్తున్నది, ప్రవేశించినది, ప్రవేశిస్తూ ఉన్నది అని చెప్పడం లేదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు లాస్ట్ లో ఈజీగా ఇచ్చాను, పెద్ద పెద్ద సెంటెన్స్ లేకుండా ఈజీగా ఇచ్చాను మీకు. టు లాంచ్ ఎ బోట్ వాజ్ ఇంపాసిబుల్, ఇక్కడ వాజ్ ఇంపాసిబుల్ అన్నాం. వాజ్ అనేది ఫైనైట్ వర్బ్. టు లాంచ్ ఎ బోట్ అనేది ఏంటి? నాన్ ఫైనైట్. లాంచ్ చేయడం అనేది అన్నారు. అదే పాస్ట్ పార్టిసిపుల్ అయితే ఎలా వస్తుంది? పాస్ట్ పార్టిసిపుల్ లో దోస్ ఆర్ ద యాపిల్స్ బాట్ బై us, ఇక్కడ బాట్ అనేది వర్బ్ అనుకునేరు మీరు. ఎప్పుడు అది అవుతుంది వర్బ్ తెలుసా? దే బాట్ ది యాపిల్స్ ఫర్ us అన్నప్పుడు ఇక్కడ బాట్ అనేది ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఎందుకు? కొన్నాము సూచిస్తోంది టెన్స్ ని. కానీ ఇప్పుడు చూడండి, దోస్ ఆర్ ద యాపిల్స్ బాట్ బై us అంటే అర్థం ఏంటి? మాచే కొనబడినటువంటి యాపిల్స్ అవే. కొనబడినటువంటి అనేది సూచిస్తుంది, యాడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ అది ఒక యాడ్జెక్టివ్ చేసే పని చేస్తుంది అనమాట. అలాగే చూడండి, దే హ్యావ్ నెవర్ ఇంప్రూవ్డ్ ఆన్ ద డిస్టెన్స్ కవర్డ్, ఇక్కడ కవర్డ్ అనేది నాన్ ఫైనైట్. ఎందుకు? దే హ్యావ్ ఇంప్రూవ్డ్ అన్నప్పుడు అది ఫైనైట్ వర్బ్ అయింది. ద డిస్టెన్స్ కవర్డ్ అంటే ద డిస్టెన్స్ దట్ వాస్ కవర్డ్ అంటే కవర్ చేయబడినటువంటి డిస్టెన్స్, అంతేగాని డిస్టెన్స్ కవర్ చేస్తున్నారు, చేస్తుంటారు, చేయబోతారు, చేసేసారని చెప్పటం లేదు. కాబట్టి పాస్ట్ పార్టిసిపుల్ ఇక్కడ మనం ఉపయోగించాము. టేకెన్ 3 times a day, ఇక్కడ టేకెన్ ఉంది కానీ అది ఫైనైట్ కాదు. ఫైనైట్ ఎప్పుడు అవుతుంది తెలుసా? హ్యాస్ టేకెన్, వాజ్ టేకెన్, హ్యాడ్ టేకెన్, హ్యావ్ టేకెన్, బీ టేకెన్, బీన్ టేకెన్ అన్నప్పుడే వస్తుంది. మళ్ళీ హ్యావింగ్ బీన్ టేకెన్ అన్నప్పుడు కూడా అది ఫైనైట్ కాదు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలండి. ఫైనైట్ అంటే ఇట్ డస్ ది యాక్షన్ ఆఫ్ ఎ వర్బ్. నాన్ ఫైనైట్ అంటే వర్బ్ ఫార్మ్స్ ఉన్నప్పటికీ వర్బ్ చేసే పని చేయదు. మరి ఏం చేస్తుంది అంటే నౌన్ గాను, అంటే ఇంక్ ఫామ్ ఉపయోగించి జెరండ్ గాను, యాడ్జెక్టివ్ గాను, పాస్ట్ పార్ట్స్ ఉపయోగించుకొని అలా వస్తుంది. అడ్వర్బియల్ గా క్లాజ్ గా నిలబడుతుంది. కానీ వర్బ్ పనిచేసే పని మాత్రం చేయదు. ఇది ఫైనైట్, నాన్ ఫైనైట్ వర్బ్స్, ఫైనైట్, నాన్ ఫైనైట్ క్లాజెస్ అండ్ పార్టిసిపుల్స్. పార్టిసిపుల్స్ రకాలు కూడా చెప్పాను. జెరండ్, ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే ఏం లేదండి, హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్ లేదా హ్యావింగ్ ఇన్వైటెడ్ అంతే. హ్యావింగ్ ఇన్వైటెడ్ ఆల్ ది గెస్ట్స్ హూ స్టార్టెడ్ ది పార్టీ, అక్కడ యాక్టివ్ లో ఉంది. హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్
ఐ వెంట్ టు ద పార్టీ. ఇక్కడ పాజిటివ్ ఫామ్ లో ఉంది, పర్ఫెక్ట్ పార్టిసిపుల్, అంతే, ఇంకేమి లేదు. ఈ లెసన్ మళ్ళీ ఒకసారి వినండి. మీకు గూగుల్లో చాలా ఎక్సర్సైజ్ దొరుకుతాయి. ఎక్సర్సైజెస్ అండ్ పార్టిసిపుల్స్, ఎక్సర్సైజెస్ అండ్ ఫినైట్, నాన్ ఫినైట్, ఫైనైట్, నాన్ ఫినైట్ వర్బ్స్ అని దొరుకుతాయి. అవి మీరు చెయ్యండి, మీకు అర్థమవుతుంది. ప్రొనౌన్సియేషన్ క్లాసు ఈవినింగ్ పెడతాను, 5కో 6కో పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.